బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. राजमाता समर शंख फूंक दो। తమ్ముళ్ళు యుద్ధానికి సిద్ధం కాండి. 40 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో వాళ్ళతో మనం తలబడుతున్నాం. కొడుకుల్ని వట్టిగానే పిసికే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లీగ్ స్టేజ్ లను సూపర్ 4 లను వట్టిగానే పిసికి పడేశాం. ఇక ముచ్చటగా మూడోసారి ఫైనల్లో పిసికితే మన ఇండియా పవర్ ఏంటో తెలుస్తుంది కొడుకులకి. ఇండియాతో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందని చూపించాలి ఫైనల్లో. అరేస్కయ్యన్నా ఉన్నా నేనున్నా, పాకిస్తాన్ ని పాకాలనిచ్చాక నేనున్నా. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా, 6లు కావాలన్నా 4లు కావాలన్నా ఒక్కొక్క బౌలర్ నా కొడుకుని కాటరమ్మకు బలించడమే. ఇంతవరకు చూసింది శాంపుల్సే. ఈ ఫైనల్ లో చూపిస్తాను నా పర్ఫార్మెన్స్ ఏంటో. అఫ్రీది గడైనా, రూఫ్ గడైనా, బ్రార్ గడైనా, ఆయుబ్ అయినా ఒక్కొక్కరిని ఎత్తి మింగితే ఏకంగా పాకిస్తాన్ లో పడతారో. అరే చూద్దాం ఎవరు మింగుతారో, ఎవరు పిసుకుతారో. లీగ్ స్టేజ్ లో దారుణంగా ఓడిపోయినాం. సూపర్ 4 లో మంచి కాంపిటీషన్ ఇచ్చాం. ఇక ఫైనల్ లో మిమ్మల్ని పిసకడం ఒక్కటే మిగిలింది. మిమ్మల్ని వట్టిగానే పిసికేసి మా పాకిస్తాన్ ప్రతాపం ఏంటో చూపిస్తాం. అరే నువ్వేం పిసికేది నా బొంగు. పిల్లకాయలు కొట్టిన రన్సే కొట్టలేదు, అలాంటిది ఇండియాని మింగుతారంట. ఇండియాని పిల్లకాయల రన్స్ కి నా ఫామ్ కి యాడ్ చేశారనుకో, ఒక్కొక్కరు సచ్చూరుకుంటారు బిడ్డ. అరే రండి, ఫస్ట్ మ్యాచ్ లో నేను లేనందుకు ఓడిపోయినారు. సెకండ్ మ్యాచ్ లో జస్ట్ మిస్ అయిపోయా. ఈ ఫైనల్ లో మాత్రం మిమ్మల్ని ఇడిసి పెట్టే పరిస్థితే లేదు. నా బౌలింగ్ తోటి 150 స్పీడ్ వేసాననుకో, 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పుల్లలు వట్టిగానే పోవాల్సిందే. ఇందా ఊపు, బౌలింగ్ లో ఈ రూఫ్ గడే తోపు. అరే నువ్వు తోపు తురుమైతే దమ్ము దిల్లుంటే ఫస్ట్ ఓవర్ అయిరా కొడక. నువ్వు లాస్ట్ మ్యాచ్ లో చేసిన ఓవర్ యాక్షన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. నీ అవ్వ ఈ కాటరమ్మ కొడుకుతోనే సవాలా. కాటరమ్మకు పొటేల్ బలిచ్చినట్టు నా బ్యాటింగ్ తోటి నీ బౌలింగ్ ను బలిస్తా బిడ్డ. అయితే బస్తీ మే సవాల్. ఫస్ట్ ఓవర్ నేనే వేస్తా, ఫస్ట్ పుల్ నేనే పిక్తా. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాదు, అభిషేక్ వర్సెస్ రూఫ్. అయినా మా ప్లేయింగ్ 11 చూస్తే సగం దడుచుకుంటారు. ఇక మాతో పోటీ ఎందుకు మీకు? ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 90% మేమే గెలిచింటాము. ఏదో 10% గెలిచేసి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అయినా ఆసియా కప్ లో ఉన్నదంతా పిల్లగాళ్లే. ఆ పిల్లగాళ్ళ దగ్గరే మ్యాచ్ ఓడిపోతున్నారు. అలాంటిది రోహిత్, విరాట్, జడేజా ఉనింటే సగం సచిన్ కొడుకులు. అరెస్కయ్యన్నా నేను ఆల్తా, పాకిస్తాన్ తో మ్యాచ్ ఆల్తా. లాస్ట్ మ్యాచ్ శ్రీలంకతో సూపర్ ఓవర్ లో ఏ విధంగా బౌలింగ్ చేసానో చూసా కాదు, జస్ట్ 2 రన్లు ఇచ్చి 2 పుల్లలు పీకా. ఇక ఫైనల్ లో పాకిస్తాన్ కొడుకులకు నా పర్ఫార్మెన్స్ అంటే చూపించాలి. లాస్ట్ మ్యాచ్ లో ఆ రూఫ్ కూడా ఏమో ఎక్స్ట్రాల్ మింగిండు, వానికి మాత్రం మిడ్స్ పెట్టేదే లేదు. ఫస్ట్ నువ్వు నన్ను మ్యాచ్ లో వేసుకో, ఒక్కొక్కనికి దడ పుట్టిస్తా. అరే దీపు, ఉత్తుత్తు మ్యాచ్ అని ఛాన్స్ ఇస్తే లాస్ట్ కి నా ప్లేస్ కే ఇసురు పెడతావా? నీకు మర్చిపోయావా ఏంటి? లాస్ట్ 20 T20 ఆడితే 20 గెలిచిన. అది ఈ దూబే లక్ అంటే. దూబే అంటే లక్ అంటే దూబే. ఆడినా ఆడకపోయినా మ్యాచ్ మాత్రం పక్కా గెలుస్తారు. లాస్ట్ మ్యాచ్ లో నేను లేనందుకే సూపర్ ఓవర్ వరకు పోయింది. నేనుంటేనా ఎప్పుడో మ్యాచ్ వార్ 1 సైడ్ అయ్యేది. అరే స్కయ్యన్నా, పాకిస్తాన్ తో ఫైనల్ ఆడుతున్నాం. ఏదైనా టిప్స్ ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పరాదే. అరగిల్లు వాళ్ళ కూరలో కరివేపాకు ఈజీగా ఏరి పడేయచ్చు. అలాంటి వాళ్ళపై స్ట్రాటజీలో అవసరం లేదు, గేమ్ ప్లాన్ అవసరం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు మింగితే వాళ్ళ పుల్లలు వట్టిగానే పోతాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్నదంతా T20 స్టార్సే. అభిషేక్ షేక్ ఆడిస్తాడు, నువ్వైతే ఆ షేక్ కొంచెం సపోర్ట్ ఇవ్వు. ఆ తర్వాత నేనున్నాను, తిలక్ ఉన్నాడు, పుంజున్నాడు, దూబే ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, అక్సర్ ఉన్నాడు. ఇంతమంది చాలదా వాళ్ళని మింగ నీకు? అదే గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.